నమస్కారం. మన ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని పూర్తిగా పరిశీలించబోతున్నాం. అవును, ఇది నిజంగా అందరికీ ఉపయోగపడే టాపిక్. కరెక్ట్. మన ముందుకు వచ్చిన కొన్ని అద్భుతమైన మూలాల ఆధారంగా ఒక సంక్లిష్టమైన విషయాన్ని ఎంత సరళంగా అర్థం చేసుకోవచ్చో ఈరోజు చూద్దాం. ఖచ్చితంగా. ఈరోజు మనం ప్రధానంగా మాట్లాడుకోబోయే టాపిక్ బహుశా వినడానికి కొంచెం బరువుగా, కొంచెం సీరియస్గా అనిపించవచ్చు. కానీ ఇది ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఇప్పుడిప్పుడే కెరీర్ ప్రారంభిస్తున్న నేటి యువతకు అత్యంత అవసరమైన విషయం. యా, ఎగ్జాక్ట్లీ. అదేమిటంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియాకు చెందిన ఆర్థిక విద్యావేత్త అంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్ నాగరాజ్ శర్మ గారు అందించిన ద జెన్జీ బ్లూ ప్రింట్ ఫర్ ఎల్ఐసి రిటైర్మెంట్ ప్లానింగ్. ఈ బ్లూ ప్రింట్. సో ఈరోజు మన చర్చంతా ఈ బ్లూ ప్రింట్ చుట్టూనే, అందులోని ఆసక్తికరమైన వ్యూహాల చుట్టూనే తిరుగుతోంది. నిజమే. నాగరాజ్ శర్మ గారు ఒక ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్గా అందించిన ఈ సమాచారంలో ఒక ముఖ్యమైన విషయం దాగి ఉంది. అదేమిటంటారు? సాధారణంగా ఆర్థిక పదాలు, పెట్టుబడి ప్రణాళికలు, ఈ రిటైర్మెంట్ లెక్కలు అనగానే అదో పెద్ద పజిల్లాగా, అవును, అర్థం కాని గ్రంథంలా అనిపిస్తోంది అందరికీ. కరెక్ట్. అయితే ఈరోజు మన ముందు ఉన్న లక్ష్యం ఏమిటంటే ఆ సంక్లిష్టమైన విషయాలను ఒక 5 ఏళ్ల పిల్లాడికి కూడా అర్థమయ్యేంత సులభంగా విడమర్చి చెప్పడం. యా, అది చాలా ముఖ్యం. అసలు ఈ జెన్జీ అని పిలుచుకునే నేటి యువత తమ 20లలో ఉండగానే దశాబ్దాల తర్వాత వచ్చే రిటైర్మెంట్ గురించి ఇప్పుడే ఎందుకు ఆలోచించాలి అనే కోణాన్ని మనం ఈరోజు లోతుగా పరిశీలించబోతున్నాం. సరే, ఈ విషయాన్ని కాస్త విడమరిచి చూద్దాం. అసలు రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే ఏమిటో అనే దాని గురించి నాగరాజు శర్మ గారు ఒక ప్రాథమికమైన చిత్రాన్ని గీశారు కదా? అవును, గీశారు. ఒకసారి ఇలా ఊహించుకుందో, ప్రస్తుతం కష్టపడి పనిచేసే వయసు, ఉత్సాహం ఉంటాయి కాబట్టి ఆదాయం వస్తూ ఉంటుంది. కానీ ఒక 60 ఏళ్లు వచ్చేసరికి ఇక పని చెయ్యలేమని, లేదా హాయిగా విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తుంది కదా? ఎగ్జాక్ట్లీ. అక్కడే అసలు సమస్య వస్తుంది. మనం పని చేయడం మానేసినంత మాత్రాన మన జీవితంలో ఖర్చులు ఆగిపోం కదా? అస్సలాగవు. అప్పుడు కూడా ప్రతిరోజు ఆహారం, కరెంటు బిల్లులు, ఇల్లు నిర్వహణ ఖర్చులు ఉంటాయి. పైగా వయసు పైబడే కొద్దీ సహజంగానే వచ్చే వైద్య ఖర్చులకు భారీగా డబ్బు అవసరమవుతుంది. కరెక్ట్. హాస్పిటల్ ఖర్చులు చాలా పెరిగిపోతాయి. అవును. కాబట్టి భవిష్యత్తులో ఆ 60 ఏళ్ల వయసులో ప్రశాంతంగా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా విశ్రాంతి తీసుకోవడం కోసం ప్రస్తుతం సంపాదిస్తున్న దాంట్లోంచి కొంచెం డబ్బును పక్కన పెడుతూ వెళ్లటమే రిటైర్మెంట్ ప్లానింగ్. చాలా సరళంగా అనిపిస్తుంది కదా ఈ ఆలోచన? అవును, వినడానికి సరళంగానే ఉంటుంది. భవిష్యత్తులో ఒక వ్యక్తిని పోషించుకోవడానికి ప్రస్తుత వయసులో ఆ వ్యక్తే తీసుకునే ఒక చిన్న బాధ్యత ఇది. యా, బాధ్యత. అయితే ఈ ప్రణాళికను కేవలం ఆలోచనలకి పరిమితం చేయకుండా ఆచరణలో పెట్టడానికి ఒక నమ్మకమైన వేదిక కావాలి. ఇక్కడే ఎల్ఐసి ఆఫ్ ఇండియా పాత్రను నాగరాజు శర్మగారు చాలా స్పష్టంగా ప్రస్తావించారు. ఎల్ఐసి అంటే అందరికీ ఒక నమ్మకముంది కదా? ఖచ్చితంగా. భారతదేశంలో ఎల్ఐసి అనగానే ప్రజల డబ్బును అత్యంత సురక్షితంగా రక్షించే అతిపెద్ద సంస్థగా ఒక బలమైన ముద్ర ఉంది. కరెక్ట్. ఇది కేవలం ఒక వ్యాపార సంస్థ మాత్రమే కాదు. దశాబ్దాలుగా కోట్లాది మంది ప్రజలు తమ ఆర్థిక భద్రత కోసం ఆధారపడే ఒక నమ్మకమైన పునాది. కానీ ఇక్కడే నాకొక చిన్న సందేహం వస్తోంది. చెప్పండి. సాధారణంగా ఎవరినైనా అడిగితే ఎల్ఐసి అనగానే కేవలం జీవిత బీమా మాత్రమే అని అనుకుంటారు కదా? ఏదైనా అనుకోని సంఘటన జరిగితే కుటుంబాన్ని ఆదుకునే సంస్థగా మాత్రమే చూస్తారు. అవును, చాలామంది అలాగే అనుకుంటారు. మరి అలాంటి సంస్థ రిటైర్మెంట్ కోసం, సంపద సృష్టి కోసం ఎలా ఉపయోగపడుతుంది? ఇక్కడ ఆకట్టుకునే విషయం ఏమిటంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఇప్పుడు కేవలం ఆ పాతకాలపు ఒక్క రకమైన ప్లాన్లకే పరిమితం కాలేదు. ఓహో. ఆధునిక కాలంలో మారుతున్న ఆర్థిక అవసరాలకు అనుగుణంగా అది తన విధానాలను మార్చుకుంది. నాగరాజ్ శర్మ గారి విశ్లేషణ ప్రకారం ఎల్ఐసి ప్రధానంగా 2 విభిన్న రకాల ప్రణాళికలను అందిస్తోంది. ఆ 2 రకాలు ఏంటో చెబుతారా? తప్పకుండా. మొదటిది భద్రతనిచ్చే సాంప్రదాయ ప్లాన్లు లేదా ట్రెడిషనల్ ప్లాన్స్. రెండవది మార్కెట్ ఆధారితంగా పెట్టుబడికి వేగవంతమైన వృద్ధిని అందించే యూలిప్ ప్లాన్స్. అదన్మాట. ఈ 2 వేర్వేరు సాధనాల కలయికే నేటి యువతకు ఒక అద్భుతమైన మార్గదర్శి అని ఆయన తన బ్లూ ప్రింట్లో వివరిస్తున్నారు.
అయితే మనం ఈ 2 రకాల ప్లాన్ల గురించి ఇంకాస్త వివరంగా మాట్లాడుకోవాలి. ముందుగా సాంప్రదాయ ప్లాన్లు లేదా ట్రెడిషనల్ ప్లాన్స్ గురించి చూద్దాం. చూద్దాం. మూలాలను చదువుతున్నప్పుడు నాకీ ప్లాన్ ఒక స్టీల్ లాకర్ లేదా మన చిన్ననాటి సేఫ్ పిగ్గీ బ్యాంక్ లాగా అనిపించింది. భలే చెప్పారు, సేఫ్ పిగ్గీ బ్యాంక్ అని. అవును. దీని లక్షణమేంటంటే ఇందులో పెట్టే డబ్బు అత్యంత సురక్షితంగా ఉంటుంది. మనం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా డబ్బు చెల్లిస్తూ ఉంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన గ్యారెంటీ డబ్బు వస్తుంది. కరెక్ట్. జీవితకాలం పెన్షన్, అలాగే అప్పుడప్పుడు బోనస్ కూడా వస్తుంటాయని ఎల్ఐసి హామీ ఇస్తుంది. దీనికి ఉదాహరణలుగా నాగరాజు శర్మగారు ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి, ఎల్ఐసి జీవన్ ఉమంగ్, ఎల్ఐసి న్యూ ఎండోమెంట్ ప్లాన్ వంటి వాటిని ప్రస్తావించారు. ఆ స్టీల్ లాకర్ పోలిక దీనికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఇందులో మార్కెట్ ఎలా ఉందో, ఏమవుతుందో అని ప్రతిరోజూ చూసుకుంటూ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. అది ప్రశాంతమైన నిద్రనిచ్చే ప్లాన్. ఖచ్చితంగా. దీర్ఘకాలిక భద్రతకు, ఎలాంటి ఆందోళన లేని గ్యారంటీ ఆదాయానికి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. ఒక్క నిమిషం. ఇక్కడ లాకర్లాగా సేఫ్గా ఉంటుందని సంతోషించొచ్చు, కాని వాస్తవానికి ఒక సమస్య ఉంది కదా. ఏంటది? భవిష్యత్తులో పెరిగే ధరలను, అంటే ఇన్ఫ్లేషన్ను తట్టుకునేంత రాబడి ఈ ట్రెడిషనల్ ప్లాన్స్లో వస్తుందా? అక్కడే కదా అసలు సవాలు మొదలవుతుంది. ఖచ్చితంగా. అది చాలా కీలకమైన ప్రశ్న. ఈ ట్రెడిషనల్ ప్లాన్లలో ఒక వాస్తవాన్ని మనం అంగీకరించాలి. వీటిలో వచ్చే రాబడులు అంటే రిటర్న్స్ మోస్తరుగా మాత్రమే ఉంటాయి. అంటే మనం పెట్టిన డబ్బు మరీ వేగంగా రెట్టింపైపోవడం లేదా అమాంతం పెరిగిపోవడం లాంటివి జరగవన్నమాట. జరగవు. ఇది కేవలం సురక్షితమైన, స్థిరమైన మార్గం మాత్రమే. అందుకే ఒక వ్యక్తి తన రిటైర్మెంట్ కోసం కేవలం దీనిపైనే ఆధారపడితే ఇన్ఫ్లేషన్ కారణంగా ఆ భారీ రిటైర్మెంట్ లక్ష్యాలను చేరుకోవడం కొంచెం కష్టం కావచ్చు. అవును. ఆర్థికపరంగా ఎదుగుదల అనేది కాస్త నెమ్మదిగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ భారీ లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలి. అక్కడే ఆ రెండవ రకం యూలిప్ ప్లాన్స్ తెరపైకొస్తాయి కదా. దీన్నే నాగరాజ్ శర్మగారు ఒక గ్రోత్ ఇంజిన్ లాగా వర్ణించారు. అసలు ఈ యూలిప్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుందో కాస్త విడమర్చి చెబుతారా? తప్పకుండా. యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. పేరులోనే ఉన్నట్లు ఇది ఇన్సూరెన్స్ మరియు ఇన్వెస్ట్మెంట్. అంటే బీమా ప్లస్ పెట్టుబడి, ఈ రెండింటి కలయిక. ఎగ్జాక్ట్లీ. ఇక్కడేం జరుగుతుందంటే ఒక వ్యక్తి కట్టే డబ్బులో కొంత భాగం ప్రాణభద్రతకు అంటే లైఫ్ కవర్గా వెడుతుంది. ఇక మిగతా భాగం నేరుగా స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ తరహాలో పెట్టుబడిగా మారుతుంది. ఓహో, అంటే మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. అవును. దీనివల్ల అతిపెద్ద లాభమేమిటంటే ట్రెడిషనల్ ప్లాన్లతో పోలిస్తే ఇందులో రాబడి చాలా వేగంగా ఉంటుంది. దీర్ఘకాలంలో డబ్బు చాలా త్వరగా వృద్ధి చెందుతుంది. అంటే మార్కెట్ ఆధారితం కాబట్టి లాభాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి ఉదాహరణగా మూలాలలో ఎల్ఐసి సిప్ ప్లాన్ గురించి ప్రస్తావించారు. ఇదెలా పనిచేస్తుందంటే ప్రతీ నెల ఒక నిర్దిష్టమైన మొత్తాన్ని పెట్టుబడిగా పెడుతూ వెళ్లడం అన్నమాట. కరెక్ట్. సిస్టమాటిక్గా ఇన్వెస్ట్ చేయడం. కానీ ఇక్కడ ఒక పెద్ద మెలిక ఉంది. మార్కెట్ అన్నాక ఒడిదుడుకులు సహజం కదా. మార్కెట్ ఒక్కోసారి పైకి వెళ్లొచ్చు, ఒక్కోసారి దారుణంగా కిందకి పడిపోవచ్చు. ఈ రిస్క్ అనేది యూలిప్ ప్లాన్లలో ఖచ్చితంగా ఉంటుంది కదా. మరి యువత ఈ రిస్క్ని ఎందుకు తీసుకోవాలి? అవును, రిస్క్ ఉంటుంది. కానీ దీన్ని మనం కొంచెం విస్తృత కోణంలో పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన వాస్తవం బయటపడుతుంది. ఏంటది? ఈ మార్కెట్ ఒడిదుడుకులు ఎవరికీ పెద్దగా నష్టం కలిగించవు అనే పాయింట్ దగ్గర నాగరాజ్ శర్మగారు ఒక అద్భుతమైన విశ్లేషణ చేశారు. అసలు ఈ యూలిప్ ప్లాన్లు జెన్జీకి అంటే 20 నుండి 30 ఏళ్ల వయసులో ఉన్నవారికి ఎందుకు సరిగ్గా సరిపోతాయి? ఎందుకంటే వాళ్లకి రిటైర్మెంట్ వయసు 60 ఏళ్ల వావడానికి ఇంకా కనీసం 30 నుండి 40 ఏళ్ల సుదీర్ఘ సమయముంది. ఓహో, అంటే ఇక్కడ సమయమనేది వారికి ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుందన్నమాట. అక్షరాల. ఒక దశాబ్దం లేదా 2 దశాబ్దాల పాటి మార్కెట్ ఎలా పడిలేచినా 30 లేదా 40 ఏళ్ల సుదీర్ఘ కాలంలో ఆ ఒడిదుడుకులన్నీ సమసిపోయి సగటున చూసుకుంటే అంతిమంగా అద్భుతమైన వృద్ధిని చూస్తారు. సూపర్. ఇక్కడే ఆయన వాడిన పదం సమయమే అతిపెద్ద సూపర్ పవర్. టైమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ సూపర్ పవర్. 20 వయసులో ఉన్నప్పుడు రిస్క్ తీసుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది, సమయం దండిగా ఉంటుంది. కాబట్టి ఈ గ్రోత్ ఇంజిన్ ఆ వయసు వారికి బాగా సెట్ అవుతుంది. అయితే ఇక్కడ మళ్ళీ గందరగోళం మొదలయ్యే అవకాశముంది. ఎలా? ఒకవైపు ఎలాంటి టెన్షన్ లేని గ్యారంటీ ఇచ్చే ట్రెడిషనల్ ప్లాన్, ఇంకోవైపేమో వేగంగా పెరిగే కానీ మార్కెట్ రిస్క్ ఉండే యూలిప్ ప్లాన్.
ఇప్పుడు ఒక సాధారణ యువకుడు లేదా యువతి ఈ రెండింట్లో దేన్నెంచుకోవాలి? మొత్తం సేఫ్టీ వైపు వెళ్తే రాబడి తక్కువ, మొత్తం మార్కెట్ వైపు వెళ్తే రిస్క్ ఎక్కువ. కరెక్ట్ పాయింట్. ఈ గందరగోళానికే నాగరాజ్ శర్మ గారు ఒక అద్భుతమైన పరిష్కారం చూపించారు. అదే ఆయన సూచించిన స్మార్ట్ కాంబో స్ట్రాటజీ. స్మార్ట్ కాంబో అంటే రెండూ కలుపుతారా? అవును. ఏదో ఒకటే ప్లాన్ ఎంచుకుని దానికే కట్టుబడిపోకుండా ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే ఈ వ్యూహం. ఒక 50% డబ్బును ట్రెడిషనల్ ప్లాన్లో అంటే సేఫ్టీ నెట్ కోసం పెట్టుబడి పెట్టాలి. మిగతా 50% డబ్బును యూలిప్ ప్లాన్లో అంటే సంపద వృద్ధి కోసం గ్రోత్ ఇంజిన్కి ఇంధనంగా వాడాలి. వావ్! ఇది నిజంగా చాలా స్మార్ట్ ఆలోచన. అంటే దీనివల్ల ఏమవుతుందంటే రేపొద్దున్నేదైనా జరిగి మార్కెట్ క్రాష్ అయినా ఆ భయంతో నిద్ర పట్టకపోవడం లాంటివి జరగవు. జరగవు. ఎందుకంటే సగం డబ్బు ట్రెడిషనల్ ప్లాన్లో గ్యారంటీతో సురక్షితంగా ఉంటుంది. భవిష్యత్తులో ఆ ప్లాన్ నుంచి వచ్చే గ్యారంటీ పెన్షన్కు ఎలాంటి ధోకా ఉండదు. మరోవైపు మార్కెట్ బాగా పెరిగినప్పుడు వచ్చే భారీ లాభాలను కూడా వదులుకోము. ఎందుకంటే సగం డబ్బు యూలిప్లో పెరుగుతూ ఉంటుంది. ఇది రిస్క్ని మరియు భద్రతను అద్భుతంగా బ్యాలెన్స్ చేసే వ్యూహం. ఎగ్జాక్ట్లీ. మన పెట్టుబడిని ఒకే చోట పెట్టకుండా వైవిధ్యపరచడం అంటే డైవర్సిఫై చేయడం అనే ప్రాథమిక ఆర్థిక సూత్రాన్ని ఇక్కడ చాలా ప్రాక్టికల్గా వాడారు. అవును, ఇది పర్ఫెక్ట్ బ్యాలెన్స్. అయితే ఈ ప్లాన్ వినడానికి బాగానే ఉన్నా దీన్ని ఎప్పుడు ప్రారంభించాలి అనేది కూడా అంతే ముఖ్యం. నాగరాజ్ శర్మ గారు ఈ విషయంలో తొందరగా ప్రారంభించడం అంటే స్టార్ట్ ఎర్లీ అనే అంశంపై చాలా గట్టిగా నొక్కి చెప్పారు. ముందే స్టార్ట్ చేయడం. దీని వెనక ఉన్న లెక్కలు చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఉదాహరణకు ఒక 25 ఏళ్ల వయసున్న వ్యక్తి నెలకొక 5,000 రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టాడు అనుకుందాం. ఓకే, 5,000. అదేవిధంగా మరో వ్యక్తి 35 ఏళ్ల వయసొచ్చేదాకా ఆగి అప్పుడు నెలకు అదే 5,000 చొప్పున పెట్టుబడి పెట్టటం ప్రారంభించాడనుకుందాం. ఇద్దరూ 60 ఏళ్లొచ్చే వరకు అలానే కట్టారు. ఆ 60 ఏళ్లు వచ్చేసరికి ఆ ఇద్దరి రిటైర్మెంట్ నిధిలో ఎంత వ్యత్యాసముంటుందో ఊహించగలరా? చూడ్డానికి కేవలం 10 ఏళ్ల గ్యాప్ కదా, నెలకు 5,000 కదా. ఆ 10 ఏళ్లలో మహా అయితే ఇంకో 6 లక్షలు అదనంగా కట్టి ఉంటారు. దానికి ఎంత వ్యత్యాసమొస్తుంది? మహా అయితే ఇంకో 10-15 లక్షల తేడా ఉంటుందేమో. అక్కడే ఉంది అసలైన మ్యాజిక్. ఆ 10 ఏళ్ల ముందు ప్రారంభించటం అనేది మొత్తం రిటైర్మెంట్ ఫండ్ని తలకిందులు చేసేంత భారీ మార్పును తీసుకొస్తోంది. ఆ 10-15 లక్షలు కాదు, కోట్ల రూపాయల తేడా వస్తుంది. నిజంగానా? కోట్ల రూపాయలా? అవును. ఇక్కడే మనం కాంపౌండింగ్ అనే అద్భుతం గురించి మాట్లాడుకోవాలి. చక్రవడ్డీ అద్భుతం అంటారు కదా దాన్ని. నాగరాజ్ శర్మగారు దీన్ని చాలా సులభమైన మాటల్లో డబ్బు డబ్బును సంపాదిస్తుంది అనే సూత్రంతో వివరించారు. ఈ పాయింట్ కాస్త వివరంగా చెప్పగలరా? అసలు ఆ చక్రవడ్డీ వెనుక ఉన్న అసలు గణితం ఎలా పనిచేస్తుంది? తప్పకుండా. మనం ఈరోజు పక్కన పెట్టే ఒక చిన్న మొత్తం మీద భవిష్యత్తులో కొంత వడ్డీ లేదా రాబడి వస్తుంది కదా. అవును, వస్తుంది. తరువాత సంవత్సరం మనం పెట్టిన అసలుతో పాటు ఇంతకు ముందు వచ్చిన వడ్డీ మీద కూడా మళ్లీ వడ్డీ వస్తుంది. ఇలా సంవత్సరాలు గడిచే కొద్దీ అదొక భారీ మంచుకొండలా మారుతుంది. అర్థమవుతోంది. 25 ఏళ్లకు మొదలుపెట్టిన వ్యక్తి డబ్బు 35 ఏళ్లపాటు మార్కెట్లో ఈ చక్రవడ్డీ వలయంలో తిరుగుతూనే ఉంటుంది. అదే 35 ఏళ్లకు మొదలుపెట్టిన వ్యక్తికి కేవలం 25 ఏళ్ల సమయం మాత్రమే ఉంటుంది. 10 ఏళ్ల అదనపు సమయం వడ్డీ మీద వడ్డీని గుణించి అక్షరాల కోట్ల రూపాయల అదనపు సంపదను సృష్టిస్తుందన్నమాట. కరెక్ట్. అందుకే వయసులో ఉన్నప్పుడు నెలకు 5,000 పక్కన పెట్టడం అనేది అప్పటికి పెద్ద భారంగా అనిపించదు, కానీ అది భవిష్యత్తులో ఊహించని ఆర్థిక ఇబ్బందులు లేని స్థితిలో కూర్చోబెడుతుంది. ఎంత త్వరగా ప్రారంభిస్తే భవిష్యత్తులో అంత తక్కువ ఆర్థిక ఒత్తిడి ఉంటుంది. అది అసలు సిసలైన ప్లానింగ్ అంటే. నిజంగా ఈ లెక్కలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. కేవలం సమయమనేది ఇంత పెద్ద మార్పును తేగలదా అనిపిస్తోంది. అయితే ఈ సిద్ధాంతాలన్నీ పక్కన పెడితే అసలు ప్రాక్టికల్గా ఒక సాధారణ వ్యక్తి ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలంటే, ఒక యువకుడు లేదా యువతి ఈరోజు తన ప్రయాణాన్ని మొదలుపెట్టాలంటే ఫలానా అడుగులు వెయ్యాలి అని చెప్పడానికి ఏదైనా స్పష్టమైన మార్గముందా? ఖచ్చితంగా ఉంది. దీనికోసం నాగరాజ్ శర్మ గారు 22 నుండి 30 ఏళ్ల మధ్య వయస్సున్న యువత కోసం ఒక సూటిగా ఉండే 3 దశల ఫార్ములాను అందించారు. దీన్నే మనం అల్టిమేట్ జెన్ జీ రిటైర్మెంట్ ఫార్ములా అని కూడా పిలవచ్చు. ఓకే, ఆ 3 దశలు. ఈ 3 దశలను క్రమశిక్షణతో పాటిస్తే ఎవరైనా ఆర్థిక భద్రత సాధించవచ్చు. ఆ 3 దశలేమిటో ఒకసారి చూద్దాం. మొదటి దశ
ముందుగా దీర్ఘకాలిక వృద్ధి కోసం ఒక యూలిప్ ప్లాన్ తీసుకోవాలి. మనం ఇందాక మాట్లాడుకున్న ఎల్ఐసి సిప్ లాంటిదనమాట. ఇది కనీసం ఒక 15 నుండి 20 ఏళ్ల పాటు కొనసాగించేలా ప్లాన్ చేసుకోవాలి. కరెక్ట్. ఈ దశలో పెట్టుబడి పెట్టిన డబ్బు మార్కెట్లోని వృద్ధిని అందిపుచ్చుకుని వేగంగా పెరుగుతుంది. ఇక రెండవ దశ కేవలం మార్కెట్పైనే ఆధారపడకుండా భవిష్యత్తులో ఒక గ్యారంటీ ఆదాయం వస్తుందన్న నమ్మకం కోసం ఈ యూలిప్ ప్లాన్కు జతగా ఒక ట్రెడిషనల్ ప్లాన్, ఉదాహరణకు జీవన్ ఉమంగ్ లాంటిది జతచేయాలి. ఇది భద్రతనిచ్చే ఒక సేఫ్టీ నెట్ లాంటిది. అవును, ఇక్కడితో ఆగిపోకూడదు. ఇక మూడవ దశ చాలా ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం ఒక వ్యక్తి ఆదాయం లేదా జీతం పెరుగుతూ ఉంటుంది కదా. అవును, సాధారణంగా పెరుగుతుంది. దానికి తగ్గట్టుగానే ఆ వ్యక్తి తన పెట్టుబడి మొత్తాన్ని కూడా ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళాలి. దీనినే స్టెప్ అప్ అంటారు. స్టెప్ అప్ అంటే ఈ సంవత్సరం నెలకు 5,000 పెట్టుబడి పెడితే వచ్చే సంవత్సరం దాన్ని ఒక 10% పెంచి 5,500 చెయ్యాలి. ఆ తర్వాత సంవత్సరం 6,000 చెయ్యాలి. ఎగ్జాక్ట్లీ. ఈ స్టెప్ అప్ విధానం ఎందుకంత ముఖ్యం? ప్రతి సంవత్సరం ఒకే రకమైన మొత్తం కడితే సరిపోదా? సరిపోదు. ఎందుకంటే మన జీతం పెరిగిన కొద్దీ మన జీవనశైలి ఖర్చులు కూడా పెరుగుతాయి. మనం వాడే ఫోన్ నుండి తినే తిండి వరకు అన్నీ ఖరీదైనవిగా మారుతాయి. దానికి తగ్గట్టుగా మన రిటైర్మెంట్ ఫండ్ కూడా పెరగాలి కదా. అవును, లాజికల్ పాయింట్ అది. అందుకే పెరిగే ఆదాయంతో పాటు పెట్టుబడిని కూడా పెంచడం అనే ఈ క్రమశిక్షణే అంతిమంగా భారీ లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది. అద్భుతం! ఈ 3 దశలను అంటే యూలిప్ ప్లాన్, దానికి తోడు ట్రెడిషనల్ ప్లాన్ మరియు ప్రతి ఏటా పెట్టుబడిని పెంచుకుంటూ పోవడం, ఈ మూడింటిని క్రమం తప్పకుండా పాటిస్తే అంతిమంగా చేరుకునే లక్ష్యమేమిటి? లెక్కల ప్రకారం చూస్తే ఒక వ్యక్తికి 60 ఏళ్లు వచ్చేసరికి సుమారుగా 2 నుండి 5 కోట్ల రూపాయల భారీ రిటైర్మెంట్ నిధిని, అంటే ఒక పెద్ద కార్పస్ను సులభంగా నిర్మించుకోగలుగుతారు. 2 నుండి 5 కోట్లు. అంతేకాకుండా ప్రతి నెల ఒక స్థిరమైన పెన్షన్ ఆదాయం కూడా గ్యారంటీగా వస్తూ ఉంటుంది. వీటన్నిటికంటే మించి నాగరాజ్ శర్మగారు చెప్పినట్లుగా ఈ ప్లానింగ్ వల్ల వచ్చే అతిపెద్ద బహుమతి ఎవరిపైనా ఆధారపడకపోవడం, నో డిపెండెన్సీ. అవును, వయస్సు మళ్లిన తరువాత పిల్లలపైనో, బంధువులపైనో లేదా ఇంకెవ్వరిపైనో ఆర్థికంగా ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఎంతో ఆత్మగౌరవంతో స్వేచ్ఛగా జీవించడం. బహుశా ఆర్థిక ప్రణాళికలో అంతిమ విజయం అంటే ఇదేనేమో. నిజమే. అంతకంటే గొప్ప విజయం మరొకటి ఉండదు. ఈ చర్చను ఒక్కసారి గమనిస్తే మనకు అర్థమయ్యే ఒక స్పష్టమైన చిత్రముంది. ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్ నాగరాజ్ శర్మగారు అందించిన ఈ విశ్లేషణ ఎంత సంక్లిష్టమైన ఆర్థిక ప్రణాళికలనైనా ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎంత సులభమో నిరూపిస్తోంది. ఖచ్చితంగా. ఇందులో కేవలం మనం ఎంత డబ్బు సంపాదిస్తున్నామనేది మాత్రమే ముఖ్యం కాదు, మన దగ్గరున్న సమయాన్ని ఒక శక్తివంతమైన సాధనంగా ఎలా మలుచుకోవాలి అనేది చాలా ముఖ్యం. అవును. అలాగే మార్కెట్ ఇచ్చే రిస్క్ని, సంస్థలిచ్చే భద్రతను, ఈ రెండింటినీ సమానంగా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అన్న ప్రాముఖ్యతను ఈ ప్రణాళిక మనకు పదే పదే గుర్తుచేస్తోంది. అవును. ఆర్థిక స్వాతంత్ర్యమనే మాట వినడానికి చాలా బాగుంది కదా. ఒకప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే 50 ఏళ్లు దాటాక పిల్లల పెళ్లిళ్లయ్యాక ఆలోచించే విషయమనుకునేవారు. అవును, పాత రోజుల్లో అలాగే ఉండేది. కానీ ఈ రోజు చూసిన ఈ జెన్జీ బ్లూప్రింట్ ప్రకారం 20 ఏళ్లకే దీని గురించి ఆలోచించడం ఎంత తెలివైన నిర్ణయమో అర్థమవుతోంది. కేవలం ఒక స్మార్ట్ కాంబో వ్యూహంతో కొద్ది మొత్తాలతోనే ఇంత పెద్ద ఆర్థిక కోటను నిర్మించుకోవచ్చని తెలియడం నిజంగా ఆశావాహంగా ఉంది. ఖచ్చితంగా. అయితే ఈ మొత్తం చర్చను ముగించే ముందు ఇదొక చాలా ముఖ్యమైన కొత్త ప్రశ్నను లేవనెత్తుతుంది. మనం ఇందాకటి నుండి రిటైర్మెంట్ గురించి, ఆ 60 ఏళ్ల వయసు గురించి పదే మాట్లాడుతున్నాం కదా. అవును, 60 ఏళ్లు అంటున్నాం. కానీ అసలు ఈ కాలంలో రిటైర్మెంట్ అంటే అర్థమేమిటి? కేవలం 60 ఏళ్లు వచ్చిన తర్వాత వయసు పైబడి అలసిపోయి ఇక నా వల్ల కాదు అని పని ఆపేయడం మాత్రమేనా? లేక ఇలాంటి అద్భుతమైన ప్రణాళికల ద్వారా ఆర్థిక స్వేచ్ఛను చాలా ముందుగానే, అంటే 40 లేదా 45 ఏళ్లకే సాధించడం సాధ్యం కాదా? అంటే డబ్బు కోసం పని చేయాల్సిన అవసరం లేని పరిస్థితిని ముందుగానే సృష్టించుకోవడమంటారా? అక్షరాల. కేవలం అవసరం కోసం, నెలవారీ ఖర్చల కోసం కాకుండా కేవలం మనసుకు నచ్చిన పనిని నచ్చినప్పుడే నచ్చిన ప్రదేశంలో చేయగలిగే నిజమైన స్వేచ్ఛను పొందడమే అసలైన రిటైర్మెంట్. వావ్! మూల సమాచారం సూచించినట్లు ఇంత చిన్న వయసులోనే, అంటే 20 లేదా 25 ఏళ్లకే పెట్టుబడిని ప్రారంభించడం అనేది కేవలం వృద్ధాప్యంలో వచ్చే కష్టాలను అడ్డుకోవడానికి మాత్రమే కాదు,
ఇది జీవితంలో చాలా త్వరగా ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోవడానికి, ఇంకొకరి కింద పని చేయకుండా జీవితాన్ని సొంత నిబంధనల మీద బ్రతకడానికి ఒక అద్భుతమైన దారి కూడా కావచ్చు కదా. అవును, కావచ్చు. సమయాన్ని సరిగ్గా వాడితే ఆ 60 ఏళ్ల గీతను 45కే లాక్కొచ్చేయొచ్చు. దీని గురించి ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఆలోచించాలి. ఎంత అద్భుతమైన ఆలోచన ఇది! రిటైర్మెంట్ అంటే అలసిపోయి పని మానేయడం కాదు, మనకు నచ్చిన పని చేసే స్వేచ్ఛను కొనుక్కోవడం. సమయమనే ఆయుధంతో ఆ స్వేచ్ఛను ఎంత త్వరగా సాలిస్తే అంత ఆనందం. ఈరోజు ఈ చర్చ ద్వారా ఎల్ఐసి ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్ నాగరాజ్ శర్మగారి ఆలోచనలను, అద్భుతమైన బ్లూప్రింట్ను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకూ సంతోషంగా ఉంది. ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ అంశాలు వింటున్న ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా ఇప్పుడే కెరియర్ ప్రారంభిస్తున్న యువతకు తమ భవిష్యత్తు గురించి ఒక స్పష్టమైన, సురక్షితమైన చిత్రం కనిపించేలా చేశాయని ఆశిస్తున్నాము. మరో ఆసక్తికరమైన అంశంతో, ఇలాంటి ఇంకొన్ని అద్భుతమైన ఆలోచనలతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఈ స్మార్ట్ కాంబో మరియు చక్రవడ్డీ అద్భుతాల గురించి మననం చేసుకుంటూ ఉండండి. విన్నందుకు ధన్యవాదాలు.